అని చెప్పని పాటిస్తున్నారు కదా. ఏంటవి? ఎస్ఎంఎస్. ఎస్ అంటే సాధారణంగా 5 లేదా 6 అడుగుల దూరాన్ని పాటించాలి. ఎం అనగా మాస్కుని తప్పనిసరిగా ధరించాలి. ఎస్ సోప్ వాటర్ లేదా డెటాల్ లిక్విడ్ తో చేతులని శుభ్రంగా కడుగుతూ ఉండండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా మీరు పెద్దవాళ్ళే కదా, వాళ్ళని కేర్గా చూసుకోవాల్సిన బాధ్యత మీరు ఎంతైనా ఉన్నది. ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి పాఠాలు వింటూ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు తరచూ పరిశీలిస్తూ ఉండండి. గోళల్లో కూడా పిల్లలు ఆడుకుంటుంటారు కదా, ఈ గోళల్లో కూడా శుభ్రంగా నీట్గా కడుగుతూ ఉండండి. అలాగే హాట్ వాటర్లో పసుపు వేసుకొని తాగుతూ ఉండండి ఎవ్రీ 1 అవర్కి ఒకసారి. అలాగే లెమన్ వాటర్ అండ్ అల్లం రసం వేడి నీటిలో కలుపుకొని తరచూ తాగడం వల్ల మన వైరస్ అనేది మన దరిదాపుల్లోకి చేరకుండా ఉంటుంది. సో అందులో మనకి ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూత్రాలు తప్పనిసరిగా పాటిస్తున్నారని నేను భావిస్తున్నానంట. మరి 8th క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్ళకి పాఠం 2 సముద్ర ప్రయాణం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా 4వ భాగం చెప్పుకుంటున్నాం కదా. ఏ విధంగా ముద్దురామకృష్ణయ్య గారు సముద్ర ప్రయాణం చేశాడు, సముద్ర ప్రయాణాన్ని దేని వరకు చేస్తున్నాడు, బొంబాయి నుంచి గ్రేట్ బ్రిటన్ వరకు ప్రయాణం కొనసాగించాడు, ధైర్యంగా పడవ ఎక్కాడు. ఎందుకని? తన కళ్ళ ముందు ఒక లక్ష్యం అనేది కనపడుతుంది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు అతను ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు ఉండకుండా డీపోర్ట్ అంటే తన దగ్గర ఏం డబ్బులు లేవు, పేదవాడు, పేదరికంలో ఉన్నా సరే చదువుకోవాలనే ఆశతో, పట్టుదలతో, దృఢ సంకల్పంతో తన ముందుకి అడుగులు వేశాడు. ఈశ్వరా నీవే దిక్కు, నన్ను నీవే కాపాడు, నీ యొక్క ఆశతోనే నువ్వే నన్ను నడిపిస్తున్నావు అనుకున్నాను, లేదా నేను ఇంత ధైర్యంగా నేను ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతాను, బీదవాడిని, బీద స్థితిలో ఉన్నాను అని తరచూ కూడా అక్కడ ఇంగ్లాండ్లో పోలీసులు స్ట్రిక్ట్గా ఉంటారు, వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారు అని పాన్సెట్ ద్వారా తెలుసుకొని అడుగడుగునా భయపడుతూ తాను నిమిషానికి ఈశ్వరుడికి మొక్కుతూ ఉండేవాడు. ఆ ఈశ్వరుడు తన యొక్క మొర విన్నాడా లేదా, మరి రిపోర్ట్ చేశారా, సురక్షితంగా ఇంగ్లాండ్ వెళ్ళాడా అని తెలుసుకున్నాం. ఇంగ్లాండ్ బ్రిటన్ వెళ్తే ఏదో ఒక ఉద్యోగం దొరకపోదా, ఆ ఉద్యోగం చేసుకుంటూ ద్రవ్యాన్ని అంటే కొంత డబ్బును సంపాదిస్తూ ఆ డబ్బుతోటి పై చదువులు చదువుకుంటాను కదా, నీవే నన్ను చదివించడానికే నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు ఈశ్వర, మరి నన్ను కాపాడు, నీవే నాకు దిక్కు. నిమిషానికి కూడా భయం, లోపల ఎక్కడో భయం. కానీ తను ఏ విధంగా మసులుకున్నాడు? నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర మంచి స్థితిలో ఉంటున్నాను అని అందరి ముందు ప్రవర్తిస్తూ పడవలో అన్ని సమాచారం అంతా కూడా తెలుసుకుంటూ ఉండేవాడు. పాల్సెట్ దగ్గర అన్ని తనకు మంచి స్నేహితుడు అయ్యాడు కదా, పాల్సెట్ దగ్గర అన్ని విషయాల్ని తెలుసుకుంటూ ఉండేవాడు. అలా తెలుసుకుంటూ కానీ లోపల మాత్రం ఆ విషయాలన్నీ విన్నప్పుడు ఎక్కడో భయం కలిగేది. అమ్మో ఇక్కడ డబ్బు లేవు కదా, పోలీసులు చుట్టుకుంటారట, మరి నన్ను ఎక్కడ డిపోర్ట్ చేసి పంపిస్తారేమో, ఇంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చాను, మరి నా లక్ష్యాన్ని సాధించకుండానే నేను తిరిగి మళ్ళీ మన దేశానికి వెళ్ళిపోతాను అంటే దేశ బహిష్కరణ చేస్తారా అని ఎక్కడో ఒక మూలన భయం అనేది కలిగేది. భయం కలిగినప్పుడల్లా ఈశ్వరుడికి మొక్కువాడు. ఈ విధంగా తన యొక్క ప్రయాణం అనేది కొనసాగింది. ఇంగ్లాండ్ వరకు వచ్చారు. గ్రేట్ బ్రిటన్ చేరే వరకు సమయాన్ని కూడా ఎలా చూసుకోవాలి, ఏంటి, ఆ ముళ్ళుని వెనక్కి తిప్పి చూసుకోవాలి, ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు ముందుకు వెనక్కి తిప్పితే అక్కడ టైం, ఇక్కడ ఈ ప్రాంతంలో టైం ఎంత అయింది అని తెలుసుకోవాలి అంటే ఆ పడవలో రిసెప్షన్ ఉందని చెప్పుకున్నాం కదా, ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్తే అక్కడ నోటీస్ బోర్డులో ఉంటుంది. ఆ నోటీస్ బోర్డు చూసి ఈ టయాన్ని సెర్చ్ చేసుకొని టైం అయింది అని వాళ్ళు తెలుసుకునేవారు. అలా గ్రేట్ బ్రిటన్ చేరే వరకు కూడా 5:30 గంటలు వెనక్కి తిప్పి సమయాన్ని తెలుసుకునేవాళ్ళట. ఆ మొదటి హాల్ మాది ఆ యాడ్లో అక్కడ కొంచెం విరామం అనేది ఇచ్చారు, అంటే నిలబడిపోవడకు, అంటే కొంచెం అక్కడ విశ్రాంతి కొరకు పడవని ఆగడానికి అనుమతి అనేది తీసుకున్నారు. ఆ అనుమతి వచ్చింది. అక్కడ ఆడల్లో ఆగితే వాళ్ళ వెంబడి ఉన్నటువంటి గుజరాతీ పిల్లలు ఈ ఆడల్లో చూడదగినటువంటి చారిత్రాత్మక ప్రదేశాలన్నీ కూడా చూపించడానికి వీళ్ళు తీసుకువెళ్ళారు, వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. వీళ్ళు ఇండియన్స్, భారతీయులు కాబట్టి చక్కగా వాళ్ళ ట్రెడిషన్కి తగిన విధంగా, మన ట్రెడిషన్కి తగిన విధంగా ఆ శాకాహార భోజనాన్ని పెట్టారు, కమ్మగా తిన్నారు.
మళ్ళీ అదే పడవ రేపు దగ్గరికి తీసుకొచ్చి కారులోకి తీసుకొచ్చి సురక్షితంగా వదిలారు. అక్కడ మొత్తం ఎవరుండే వాళ్ళు అరబ్బీలు ముస్లింలు ఉండేవాళ్ళు. ఆ అరబ్బీలు ముస్లింలు చూడగానే మన హైదరాబాద్ ప్రాంతం గుర్తుకొచ్చింది. మన హైదరాబాద్లో మొహల్లాలు అంటే ఎలా ఉండేవి, మొహల్లా అంటే వీధులు ఎలా ఉంటాయో అలాగే ఉండేది అక్కడ కూడా. ఈ పడవ కొన్ని దినాలు కోటి సైడ్లో ఉండింది. అలా మధ్యధరా ప్రాంతం నుంచి మళ్ళీ బయలుదేరింది. ఇలా పడవ బయలుదేరినప్పుడు పైన యుద్ధ విమానాలు అనేవి రక్షణగా ఉండేవి. సైనిక బందోబస్తు మధ్య మనకి బయలుదేరింది కదా పడవ. ఎందుకని అప్పుడు ఏం జరుగుతుంది, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. కాబట్టి రక్షణతోటి ఈ పడవని పంపించడం జరిగింది. ఎందుకంటే అందులో పార్టీలు కూడా ఉన్నారు. అక్కడ ఈ విధంగా కొనసాగుతున్నాను. దాంతో భాగం చూడండి. లెసన్ స్టార్ట్ అవ్వగానే మనం ఉపయోగించవలసిన వస్తువులు చూసుకోవాలి. పాఠ్య పుస్తకం, క్లాస్ వర్క్, పెన్, పెన్సిల్. ఎట్ క్లాస్ వర్క్లోనే హార్డ్ వర్క్స్ కూడా నేను క్లాస్ వర్క్ ఇస్తున్నాను. 10 హార్డ్ వర్క్స్ పాఠం చదువుకోండి. మీకు ఏదైతే కఠినంగా ఉంటుందో ఆ పదాన్ని కఠిన పదాల్లో రాస్తాను. 1 సైడ్ కఠిన పదాలు రాస్తాను కదా గతంలో, మళ్ళీ నేను తర్వాత 10 కఠిన పదాలు ఇస్తాను. అది క్లాస్ వర్క్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా? దాంట్లో భాగం చూడండి. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించేటప్పుడు సముద్రం చాలా కామ్గా ప్రశాంతంగా ఉండేది. కామ్ అంటే ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉండడం. ప్రశాంతంగా శాంతంగా ఉంది అని అర్థం కదా. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు జీబ్రాలతో సంధి కాపాడుతూ ఉండేను. చూడండి, ఘోరం అంటే సముద్రం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంది అంటే అక్కడ ఏదో ఒక ఉపద్రవం అనేది ముంచుకొని వస్తుంది, ప్రమాదం అనేది ముంచుకొని వస్తుంది. ఎప్పుడు అలలతోటి ఎగిసి పడుతూ ఉంటే అక్కడ ఎలాంటి కూడా ఆపద జరగదు, ఎలాంటి ఉపద్రవం అనేది రాదు. శాంతంగా ఉంది అంటే ఉన్నట్టు ఏదో ఒకేసారి ఉపద్రవం వచ్చి పడుతుంది అని అర్థం. అలా అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశించేటప్పుడే సముద్రం ఎలా ఉంది, కామ్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు జీబ్రాలర్ అంటే పడవ ప్రయాణించేటటువంటి దిశను కాపాడుతూ ఉన్నాయి. పైనుంచి రక్షణగా చూస్తూ కాపాడుతూ ఉన్నాయి. మేము బే ఆఫ్ బిస్కే చేరితిమి. సముద్రం చాలా ఘోరంగా వైల్డ్గా ఉండేను. బే ఆఫ్ బిస్కే చేరితిమి. అదొక ప్రాంతం పేరు. ఆ తీరానికి చేరారు. ఇంకా ఘోరంగా ఉందంటే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది. గాలి వస్తుంది. ఆ గాలికి కూడా సముద్ర పనులు ఇలా ఊగుతూ ఉంటాయి కదా, అప్పుడు చూడడానికి ఎంత సంతోషంగా అక్కడే ఉండాలనిపిస్తుంది. మనం మైండ్ మర్చిపోతాం కదా. అలా ఘోరంగా వైల్డ్గా మారిపోయింది కదా. వాతావరణం చల్లగా మబ్బులతో నిండి ఉండేను. ఆ వాతావరణం కూడా ఇప్పుడే బాగా కుండపోత వాన కురుస్తుందా, మెరుపులు ఉరుములతో వర్షం మొదలవుతుందా అన్న ఇదిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది కదా, మబ్బులతో నిండి ఉండేది. అప్పుడే ఇంగ్లాండ్ దగ్గరకు వస్తుందని అందరూ దిగే సన్నాహాలు మొదలుపెట్టారు. అప్పుడే ఇంగ్లాండ్ దగ్గరకు వచ్చేసింది, ఇంకా దిగే సమయం దగ్గరైంది. మన ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు మన స్టేజ్ వచ్చింది అనుకోండి, దిగడానికి ఏం చేస్తాం, 5 నిమిషాల ముందే మన లగేజ్ అంతా కూడా ఎక్కడెక్కడ ఉండదో మనం మొత్తం తీసుకొని దగ్గర పెట్టుకొని ఒక 5 నిమిషాల ముందే అక్కడ లైన్లో నిలబడతాం డోర్ దగ్గరలో వచ్చి. అలాగే పడవలో కూడా ఇంగ్లాండ్ దగ్గరకు వస్తుంది అని తెలుసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడంటే అక్కడ వాళ్ళ యొక్క వస్తువులను పెట్టుకున్నారు కదా. ఈ యొక్క స్టార్ట్ ఈ డెక్ మన లాంచ్ అని వాళ్ళ వస్తువుల్ని మొన్నటి వరకు పెట్టుకున్నారు కదా, ఎక్కడికి పోతుంది అని ఎక్కడికి పోవు. మళ్ళీ వాళ్ళ వస్తువుల్ని వాళ్ళు జాగ్రత్తగా తెచ్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళు మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి కదా. సో అట్లా దిగడానికి సన్నాహాలు అనేవి చేస్తున్నారు. జర్మన్ బాంబులు నుండి బ్రతికి చివరకు ఇల్లు చేరుకుంటే బ్రిటిష్ వారు సంతోషపరుచుంటుంది. జర్మనీల భారీ నుంచి వాళ్ళు వేసే బాంబుల నుంచి మనం తప్పించుకున్నాము, ఎట్లాగైతేనే మన సొంత ఇంటికి చేరుకున్నామని బ్రిటిష్ వాళ్ళ ముఖంలో ఆనందం అనేది కనబడింది. ఇంగ్లీష్ ఛానల్ మా పడవ చేరగానే సముద్రం ప్రశాంతమైంది. గ్రేట్ బ్రిటన్ పడవ తీరం పొడవున ఉత్తరం వైపు మా పడవ పోచుండేది. గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుతుండేది. చూడండి, ఇంగ్లీష్ ఛానల్లో మా పడవ చేరగానే అంటే ఇంగ్లీష్ ఛానల్ అంటే ఆ ఇంగ్లాండ్కి బయలుదేరుతుంది అంటే ఇంగ్లాండ్ దగ్గరికి సమీపంలో వస్తుంది అన్నప్పుడు ఎలా ఉంది, ప్రశాంతంగా ఉందట సముద్రం. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడవునా, ఆ గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడవు కూడా ఆ పడమటి ప్రాంతం వైపంతా కూడా
ప్రశాంతంగా ఉంది. ఆ పడవ కూడా ఆ వైపునే పోతున్నది, పడమటి తీరం వైపునే పోతున్నది. గ్రేట్ బ్రిటన్ భూమి కూడా అక్కడి నుంచి చూస్తే ఆ భూమి అదే గ్రేట్ బ్రిటన్ అనే విండోలో నుంచి చూసుకోవడం, ఆ పడవ పైకెక్కి అంతస్తులో నుంచి డెక్లపై నుండి చూస్తూ ఉన్నారు. ఇంకా అదే ఇంగ్లాండ్ భూమి నేల వచ్చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ పైన మనం బ్రిటన్ పైన కాలు మోపుతున్నామని అందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేసినందుకు సంతోషించి కృతజ్ఞతావందనం చేసింది. కానీ పాల్సెట్టి గారు ఇతర భారతీయ విద్యార్థులు బ్రిటిష్ కష్టం వాళ్ళు పడవ దిగే ముందు డబ్బు గురించి అడుగుతారని, సరిపోయేటంత డబ్బు లేకపోతే పడవ దిగనివ్వరని మాటి మాటికి గట్టిగా చెప్పుతుండేది. కాబట్టి నన్ను గ్రేట్ బ్రిటన్లో దిగనిస్తారో లేదో అని లోపల చింతించుకుంటూ మాటి మాటికి దేవుణ్ణి శరణు చొచ్చింది. చూడండి, పాల్సెట్టి గారు పక్కనే ఉంటే డబ్బులు ఉన్నాయా, డబ్బులు ఉంటేనే దిగనిస్తారు, తగిన డబ్బులు లేకపోతే మళ్ళీ నిన్ను డిపోర్ట్ చేస్తారు. డిపోర్ట్ అంటే అదే పడవలో మళ్ళీ మనం నెల రోజులు ప్రయాణం చేస్తామా, మళ్ళీ తిరిగి నెల రోజులు మన అదే పడవలో మన దేశానికి తిరిగి వెళ్తాం. దేశ బహిష్కరణ చేస్తారు, అంటే దేశంలోకి అడుగు పెట్టనివ్వరు, మన దేశానికి మళ్ళీ సురక్షితంగానే పంపించి వేస్తారు. అందుకే పదే పదే పాల్సెట్టి హెచ్చరిస్తున్నాడు, పడవ దిగే ముందు అక్కడ ఉన్నటువంటి పోలీసులు స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా జాగ్రత్త, సరిపోయేటంత డబ్బు లేకపోతే నిన్ను మాత్రం దిగనివ్వరు పడవ అని హెచ్చరిస్తూ ఉంటుంటే దానికి ఈ ముద్దు రామకృష్ణయ్య గారికి లోపల ఎక్కడో భయం. ఇంతవరకు వచ్చాను, ఇన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చాను, నా లక్ష్యాన్ని సాధించుకునే సమయం దగ్గర ఉంది, ఆ భగవంతుడే నన్ను తీసుకొస్తున్నాడని మొరపెట్టుకుంటున్నాడు కదా, మొక్కుతున్నాడు కదా దేవుడికి. మరి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా దేవుడు నన్ను కాలు పెట్టనిస్తాడా మరి ఏంటి అని లోపల ఎక్కడో భయం కలిగింది. చింతిస్తూ బాధపడుతూ ఈశ్వరుడికి మాటి మాటికి మొక్కుతూ ఉండేవాడు, శరణు అని వేడుకుంటూ ఉండేవాడు. అప్పుడు నేను నాతో పాటు గ్రేట్ బ్రిటన్కు ప్రయాణిస్తున్న కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అబ్బాయి సురేష్ బాబుని కలిసి క్లుప్తంగా నా పరిస్థితి వివరించింది. ఎందుకైనా మంచిది, ఎవరిదైనా అండ కోరితే బాగుంటుంది అని అక్కడే ఉన్నటువంటి కార్యనిర్వాహకుడు యొక్క కుమారుడైనటువంటి సురేష్ బాబు యొక్క సలహాని తీసుకున్నాడు. అంటే ఆయన యొక్క పరిస్థితిని అంతా కూడా సురేష్ బాబుకి వివరించాడు. అంటే గ్రేట్ బ్రిటన్కు ప్రయాణిస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా వాసి, అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రాంతం వాడు, అతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనమాట. ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే అక్కడ కార్యనిర్వాహక అధికారి వాళ్ళ అబ్బాయి. అతనికి చెప్పాడు, ఇది నా పరిస్థితి, అంటే మన ప్రాంతం వాడే కదా, నాకు ఏదైనా కొంత సహాయం చేయకపోతాడా అని, ఎవరిదైనా సహాయం తీసుకుంటే ఉంటే బాగుంటుంది కదా అని ఇవన్నీ మాట్లాడుకొని పెట్టుకున్నాడు అనమాట. తన పరిస్థితి అంతా కూడా క్లుప్తంగా వివరించాడు. నా దగ్గర డబ్బు లేదన్న రహస్యం ఎప్పటికీ చెప్పనని అతని నుండి వాగ్దానం కూడా తీసుకున్నాడు. ఇప్పటి వరకు కూడా తన దగ్గర డబ్బు లేదన్న విషయం ఎవరికి చెప్పలేదు. ఎవరికి తెలుసు? ఆ భగవంతుడికి ఒక్కడికే తెలుసు. కానీ ఇప్పుడు ఆ సురేష్ బాబుకి కూడా చెప్పాడు. ఎందుకంటే మన ప్రాంతం వాసి, మన భారతీయుడే కదా, ఏదో ఒకటి సహాయం చేయకపోతాడని నమ్మకంతో మాట తీసుకొని, వాగ్దానం అంటే మాట తీసుకొని తన యొక్క పరిస్థితిని అంతా కూడా వివరించడం జరిగింది. ఆ పిల్లవాడు చాలా మంచివాడు. అతని దగ్గర 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉంటే అతను గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్ కాబట్టి అతన్ని డబ్బు ప్రశ్న అడగదు. ఎందుకంటే విదేశాల్లో చదవడానికి ఆ కళాశాల వారు స్కాలర్షిప్ ఇచ్చి పంపిస్తుంది కాబట్టి నేను విద్యాభ్యాసం కోసం వెళ్తున్నానని పాస్ చూపిస్తారు, స్కాలర్షిప్ వస్తుంది అంటారు. ఆ స్కాలర్షిప్ మనీ ఉంటుంది కదా, మరి ఆ డబ్బు సరిపోతుంది కదా, వాళ్ళకేమీ అబ్జెక్షన్ చెప్పరు, పంపించి వేస్తారు. ఆయన దగ్గర ఇంకా ఎక్స్ట్రా 150 పౌండ్లు ఉందన్నమాట. అతనికి పడవ దిగే పర్మిషన్ తొందరగానే దొరుకుతుందని అతనితో బాబు, నీకు డబ్బు ప్రశ్నే లేదు, నిన్ను డబ్బు విషయం అడగరు, నీవు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్ కాబట్టి, నువ్వు గవర్నమెంట్ స్కాలర్షిప్ పొందిన వాడివి కాబట్టి నిన్ను డబ్బు ప్రశ్న ఏమి అడగరు. ఎందుకోసం వెళ్తున్నావు అంటే నీ విద్యాభ్యాసం కోసం. విద్యాభ్యాసం అంటే అక్కడ స్కాలర్షిప్ మంజూరైంది కూడా ఉంటుంది కాబట్టి అతనికి ఎలాంటి అడ్డంకు ఉండదు. నీకేం బాబు, నీకు గవర్నమెంట్ అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నీకు ఇంకా ఇక్కడ తొందరగానే పర్మిషన్ దొరుకుతుంది అని చెప్పాడు. కనుక నీ 150 పౌండ్ల డ్రాఫ్ట్లో నావి 100 పౌండ్లు ఉన్నవని, నేను నీకు బంధువును కాబట్టి ఇద్దరి డబ్బు ఒకే డ్రాఫ్ట్లో ఉన్నవని చెప్పు. భయపడు, నేను నీ డబ్బు తీసుకోను, నిన్ను డబ్బు అడగను, నన్ను పడవ దిగేటట్టు చూడు అని అంటుంది. ఈ మాటకు సురేష్ బాబు ఒప్పుకున్నాడు. గ్రేట్ బ్రిటన్ సాయంత్రం చేరినాము. గ్రేట్ బ్రిటన్ పశ్చిమ తీరపు స్కాట్లాండ్ యొక్క
గ్లాస్గో రేవు పట్టణం దగ్గర పడవ ఆగింది. చూడండి ఇక్కడ సురేష్ బాబుని ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యనిర్వాహకుడు యొక్క కొడుకు, ఆ అబ్బాయి సురేష్, అతను గవర్నమెంట్ స్కాలర్షిప్ పొందినవాడు కాబట్టి అతనికి డబ్బు ప్రశ్న అడగరు, తొందరగానే పర్మిషన్ దొరుకుతుంది. అదనంగా ఇంకా అతని దగ్గర 150 పౌండ్లు ఉన్నాయి. కాబట్టి నా దగ్గర ఏమీ డబ్బులు లేవు, నేను పేదవాడిని, నీ దగ్గర ఉన్నటువంటి 150 పౌండ్లలో నా 3 పౌండ్లను చెప్పు అంతే, ఇద్దరం బంధువులమే అని చెప్పు. ఇద్దరం బంధువులం అంటే పంపించి వేస్తారు. అతనేమో గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్, ఇతనేమో ఇద్దరు డబ్బులు ఒక దాంట్లోనే వేస్తున్నారు. ఇద్దరు కలిసి బ్రిటన్కి వెళ్తున్నారు పై చదువుల కొరకు అని ఇద్దరు ఒక కమిట్మెంట్కి వచ్చేస్తారనమాట. ఇట్లా చెప్పు, నాకు సహాయం చేయి, నీ యొక్క మాట సహాయం వల్ల నేను బ్రిటన్లో అడుగుపెట్టి నేను చదువుకోవాలని ఆశపడుతున్నానని తన యొక్క బాధనంతా కూడా సురేష్ బాబుకి చెప్పాడు. సరే, తర్వాత మళ్ళీ భయం వేసింది. 150 పౌండ్లను 100 పౌండ్లు, 100 అంటే 100 పౌండ్లు నాయేనని మన ఎక్కడో గొడవ పడి తీసుకుంటారని నువ్వేం బాధపడకు, జస్ట్ మాట అర్థం వెయ్యి, ఆ మాట అనేది సహాయం చెయ్యి, నాకు ఆపదలో ఆదుకుంటావు కదా అని సహాయం అర్థించాడు. కంగారు పడకు, నేను 150 పౌండ్లలో 100 పౌండ్లు నావని చెప్పు, మన ఇద్దరం కూడా బంధువులమే అని చెప్పు, భయపడకు, అలా చెప్పాను కదా అని నేను 150 పౌండ్లలో 100 పౌండ్లు నేనేమి తీసుకోను, నన్ను జస్ట్ పడవ దిగడానికి అనుమతి కోసమే నేను ఈ యొక్క సహాయాన్ని అడుగుతున్నాను అని సురేష్ బాబుకి వివరంగా చెప్పాడు. సరేనని సురేష్ బాబు కూడా ఒప్పుకున్నాడు. గ్రేట్ బ్రిటన్ సాయంత్రం చేరుకున్నారు. ఆ గ్రేట్ బ్రిటన్ కూడా పశ్చిమ తీరపు స్కాట్లాండ్ గ్లాస్గో రేవు పట్టణం దగ్గరకు వచ్చి ఆగింది. అక్కడి పోలీసు వారు మా పడవ రేవుకు చేరక ముందే పడవలోనికి వచ్చారు. అక్కడ పోలీసు వారు పడవ రేవు కంటే ఒడ్డుకు చేరకదలిగినే ఆ పడవలోకి పోలీసు వాళ్ళందరూ కూడా వచ్చారు. ప్యాసింజర్ పాస్పోర్ట్లను ఇతర కాగితాలను చెక్ చేయడం మొదలుపెట్టారు. ఆ ప్యాసింజర్స్ అంటే ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణికులందరి పాస్పోర్ట్ చెక్ చేస్తున్నారు. అలాగే కాగితాలు కూడా ఉంటాయి, పర్మిషన్స్ ఇచ్చిన కాగితాలు ఉంటాయి, ఆ కాగితాలన్నింటినీ కూడా చెక్ చేయడం మొదలుపెట్టారు. కొందరికి దిగడానికి పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి కాబట్టి కొందరికి దిగడానికి పర్మిషన్ దొరకలేదు, వాళ్ళని పక్కన ఉంచేశారు. ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం అంతా కూడా చూసి ఈ బుద్ధి రామకృష్ణయ్య గారికి కూడా పడవ దిగుతానా లేదా అని భయంగా ఉన్నాడనమాట. అవన్నీ పాస్పోర్ట్ ఇవన్నీ కాగితాలన్నీ పట్టుకొని ఉన్నాడు. నాకు గుండె చల్లమన్నది. అలా కొంతమందిని పర్మిషన్ స్టాంప్ వేస్తారు, ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ అని పంపించి వేస్తారు, వాళ్ళ లగేజ్తో పాటు వాళ్ళు దిగుతారనమాట. కానీ కొంతమందికి పర్మిషన్ దొరకల. అలా ఆపడం చూసి ఇతనికి గుండె జల్లుమని అన్నది, అంటే ఒక్కసారిగా ఉలిక్కి పడడం. నా గతి ఏంటి, వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే నా గతి ఏంటి, నేను పేదవాడిని, నా దగ్గర డబ్బులే లేవు కదా అని భయం వేసింది. పాల్శెట్టి గారు మహా సంతోషంతో తనకు పర్మిషన్ దొరుకుతుందని వెళ్ళారు. అబ్బా నాకేంటి, ఇంకా నాకు దొరుకుతుందని, నా ఆంగ్లేయుని కదా, నాకు ఎట్లాగో దొరుకుతుంది తెల్లదొరని అనే ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. కానీ వారికి కూడా ఎందుకో పర్మిషన్ దొరకలేదు. నాకు చెమటలు పట్టినాయి, పాల్శెట్టి అంతటి వాడికే పర్మిషన్ దొరకలేదు, ఇంకా నేనెంత అని తను బాధపడ్డాడు. కానీ పైకి మాత్రం ధైర్యంగానే ఉన్నాడు, కానీ పైకి మాత్రం గంభీరంగా ధైర్యంగా ఉన్నాడు. ఎవరో బుద్ధి రామకృష్ణయ్య గారు. నేను షేర్వాణి పైసాంలో ఉన్న నా వంతు వచ్చింది. తను ఏ వస్త్రధారంలో ఉన్నాడు, హిందూ సాంప్రదాయ ప్రకారమే షేర్వాణి పైసాలనే వేసుకొని ఉన్నాడు. నా పాస్పోర్ట్ చూసి పోలీసు అధికారి మీరు స్టడీస్ కొరకు వచ్చినారా అని అడిగారు. నేను అవునని చెప్పినాను. ఆలస్యం చేయకుండా ఇంకా ఏమి అడుగుతున్నారో అపార్ట్మెంటెడ్ అనే స్టాంపు వేశారు. ఇక ఆయన ఆనందానికి అవధులు లేవు. చూడండి, ఆయన ఏ వేషధారంలో ఉన్నాడు, వస్త్రధారంలో ఉన్నాడు, షేర్వాణి పైసామా వేసుకున్నాడు. పాస్పోర్ట్ చూపించాడు. ఆ పాస్పోర్ట్ చూపించగానే భారతీయులు ఎక్కువ శాతం ఎందుకు వెళ్తున్నారు విదేశాలకి, పై చదువుల కోసం, ఉన్నత విద్యాభ్యాసం కోసం. ఒక్కసారి ఆ పోలీస్ చూసి అతన్ని చూసి భారతీయులను గుర్తుపట్టి మీరు పై చదువుల కోసం వెళ్తున్నారా అని అడిగారు. మీరు స్టడీస్ కోసం వచ్చినారా, అవును సార్ అనగానే వెంటనే ఇంక మరొక ప్రశ్న వేయకుండానే పర్మిషన్ స్టాంప్ వేసి పంపించేశారు. ఇంకా పర్మిషన్ దొరికేసింది. నేను బయటకు వచ్చినాను. బయట గ్రేట్ బ్రిటన్ దృశ్యం చూస్తూ నిలబడిపోయాను. ఇంకా సంతోషానికి ఆనందానికి అవసరం లేదు. ఇంకా బయటకు వచ్చారు, అక్కడ నిలబడ్డారు. ఆ బ్రిటన్ పైన కాలు పెట్టి బాధం మోపి అక్కడ ఉన్నటువంటి దృశ్యాలంతటినీ కూడా చూసి ఆనందపడిపోయాడు. పట్టరాని సంతోషం వచ్చింది. దేవుడు సాధ్యం కావాలనుకున్న దాన్ని సాధ్యం చేసేవాడు. నేను ఎక్కడ
దేవుడు సాధ్యం కాదు అనుకున్న దానిని ఆ దేవుడి నాకు సాధ్యమయ్యేలాగా చేశాడు. నేను అందుకే ఆ బ్రిటన్ చేసిన తర్వాత ఆ ఈశ్వరుడికి కృతజ్ఞతాభివందనాలు చెప్పుకున్నాడు. గ్రేట్ బ్రిటన్కు పైసా లేకుండా రావడం ఎక్కడ, ఇక తర్వాత దీని తర్వాత ఆశ్చర్యం వేసింది. అసలు గ్రేట్ బ్రిటన్ వరకు నాకు పైసా లేకుండా నేను ఇక్కడ వరకు వచ్చాను. చాలా ఆశ్చర్యం అనిపించింది. తను చేసిన పనికి, తను చేసిన ప్రయాణానికి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎందుకని అక్కడ జాబ్ చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ చదువుకోవచ్చనే ధైర్యంతో ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ చక్కగా ఆటంకాలు లేకుండా వచ్చాడు. ఈ ఈశ్వరుడు అసలు పైసా లేకుండా రావడం ఎక్కడ, ఏంటి అని ఆశ్చర్యం, తనని తానే ఇంకా నమ్మలేక ఉన్నాడు. ఈశ్వరుడు నన్ను రక్షించినాడు. బ్రిటన్లోని సుందర దృశ్యాన్ని చూసి, సమీపంలో పడవలను చూసి దేవునికి కృతజ్ఞతావందనాలు చేసి తిని పాల్చెట్టు గారికి కూడా దిగడానికి పర్మిషన్ దొరికింది. ఎట్టకేలకు కూడా పర్మిషన్ దొరికింది. ఆయన కూడా వచ్చారు. సురేష్ బాబు కూడా పర్మిషన్ దొరికింది. సురేష్ బాబు సహాయం లేకుండానే, అతని డబ్బుతో అవసరం లేకుండానే, ఎప్పుడైనా అవసరం వస్తుందా అని అతనికి మొత్తం విషయం అంతా కూడా చెప్పి సహాయం కోరాడు. కానీ అతని సహాయం లేకుండానే గ్రేట్ బ్రిటన్కి చేరుకోగలిగాడు. అందుకే ఈశ్వరుడికి కృతజ్ఞత అభివందనం తెలిపాడు. అతను ఆశ్చర్యపడినాడు. సురేష్ బాబు కూడా ఏంటి అసలు డబ్బు లేకుండానే ఒక్కడిని ఇలా వచ్చావు, ఇంత అసలు మాకంటే ముందే నీకు పర్మిషన్ దొరికేసింది అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారన్నమాట. మేము పడవ నుండి దిగే వరకు సూర్యాస్తమయమైంది. నవంబర్ నెల, చలి చాలా చలి. సామాను దింపడానికి కూలివారు ఎవరు లేరు. నా సత్తుగా చాలా పెద్దది, అంటే సామాను తను తెచ్చుకున్నటువంటి సామాను బాక్స్ పెట్టెల్లో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఆ పెట్టె అనేది చాలా పెద్దది. అందుకు అందరూ తమ తమ సామాన్లు వెతుకుతూ ఉండేది. అందరూ సామాన్లన్నీ కూడా దింపేస్తారు కదా. దింపినప్పుడు ఎవరి సామాన్ ఏంటి చూసుకోండి అని అంటారు. అన్నప్పుడు ఈయన సర్దుకంటే ఈయన సామాన్ అంతా కూడా చాలా పెద్దది. ఎక్కడుందా అని ఆ సామాన్లలో వెతుకుతూ ఉన్నారు. ఎవరి సామాను వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు. కొందరు భారతీయ స్నేహితులు నాకు సాయం చేసి నా సామాను పడవ దిగింది. అలా ఆయన సామాను దిగడానికి కొంతమంది భారతీయులు స్నేహితులు ఈయనకి సహాయం చేశారు. ఈశ్వరుని కరుణాకటాక్షము వలన వంటాయన కొడుకునైన బీద టీచర్ను సరిపడా డబ్బు వెంట లేకుండా 22 పౌండ్లతో షేర్వాణి పైజామా కొనుక్కొని గ్రేట్ బ్రిటన్లోని స్కాట్లాండ్ భూమిపైన అడుగుపెట్టింది. ఈ విధంగా నా యొక్క ప్రయాణం అనేది కొనసాగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, ఒక వంటవాడి కొడుకునైనా సరే, బీద స్థితిలో ఉన్నా సరే చదువుకోవాలి, ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించాలనే లక్ష్యంతో అతని ప్రయాణం సాగింది. ఆ ప్రయాణం ఈశ్వరుని యొక్క కరుణాకటాక్షంతో నేను ఇంత చేయగలిగాను, ఆ దేవుడే నన్ను రక్షించాడు అని ఈశ్వరుడికి కృతజ్ఞతాభివందనం మరొక్కసారి తెలుపుకొని, నా దగ్గర 22 పౌండ్లే ఉన్నాయి, నేను లాల్చీ పైసామా గుర్తితోటే వచ్చాను, ఇవే తొడుక్కొని గ్రేట్ బ్రిటన్లో స్కాట్లాండ్ భూమిపైన అడుగుపెట్టాను. చాలా గొప్ప విషయం కదా. అలా ప్రయాణం చేసినందుకు, పర్మిషన్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకేం చేయాలి, తన యొక్క లక్ష్యం వైపు తన యొక్క మార్గాన్ని ప్రయాణం చేసే విధంగా చూసుకోవాలి. సో ఆ విధంగా చక్కగా గ్రేట్ బ్రిటన్ వెళ్ళాడు. ఆయన యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించిన తర్వాత పలు దేశాలు తిరిగాడు. అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా ఇవన్నీ చూసి అక్కడ విద్యారంగంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు చూసి మన దేశంలో కూడా విద్యారంగంలో ఎన్నో మార్పులు తెచ్చినటువంటి గొప్ప విద్యావేత్త మన ముద్దు రామకృష్ణయ్య గారు. అర్థమైందా? ఈ విధంగా తన యొక్క లక్ష్యాన్ని నేర్చుకొని మన భారతీయులందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో తన జీవితం చరమాంకం వరకు కూడా ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని నడిపినటువంటి ఒక గొప్ప విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. చూసారా, ఆయన యొక్క ప్రయాణంలో జరిగినటువంటి అనుభూతులను ఎంత చక్కగా వివరించారు. మీరు కూడా పిల్లలు ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు మీ యొక్క అనుభూతుల్ని మీరు కూడా తలుచుకుంటూ మీరు పడినటువంటి ఒడిదుడుకులన్నీ కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మరి మీ యొక్క లక్ష్యాన్ని కూడా మీరే ఆటంకాలు లేకుండా చేరుకోవాలని చూడండి. క్లాస్ చూడండి, ఆల్రెడీ మీరు గతంలో కఠిన పదాలు రాశారు కదా. లెర్న్ అండ్ రైట్ హార్డ్ వర్డ్స్, 10 పదాలు 10 రాశారు కదా. వన్ సైడ్ 10 రాసేయండి. పాఠంలో నుంచి మీ ఇష్టం, మీకు ఏదైతే హార్డ్గా ఉంటుందో ఆ కఠిన పదాలు రాసేయండి. క్లాస్ 1 కవి పరిచయం కూడా
ఈ విధంగా ఉంటుంది చూడండి. సక్సెస్ మెటీరియల్ అని ఉంటుంది. ఇది మీ వర్క్ బుక్. ఇందులో పేజ్ నెంబర్స్ ఉంటాయి చూడండి. పేజ్ నెంబర్స్ చూడండి. పేజ్ నెంబర్ చెప్తాను, టిక్ చేసుకోండి ఎట్ ఏ టైం. స్వీయ రచనకి రండి. ఆలోచి టెక్స్ట్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 24. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 24 అంటే స్వీయ రచన థర్డ్ బిట్లో దూర ప్రయాణాలకు పోయేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్, ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు. ఈ పాఠం అంతా విన్నాక ఏమర్థమైంది? ఉన్నత లక్ష్యంతో దేనినైనా, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చు. పట్టుదల ఉంది, నేను సాధిస్తానని పట్టుదల ఉంది. సో బ్రిటన్ వరకు ఏ ఆటంకం లేకుండా చేరుకున్నాడు. ఈ రెండు క్వశ్చన్స్ రాయండి. క్లాస్ వర్క్ బుక్ లో ఆబ్జెక్టివ్ షీట్ ఉంది. ఆ ఆబ్జెక్టివ్ షీట్ అనేది మీరు కంప్లీట్ చేసేసుకోండి. పాఠం అయిపోయింది అంటే ఆ పాఠం అయిపోగానే ఈ ఆబ్జెక్టివ్ షీట్ మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ లెసన్ అంతా కూడా మీరు రివిజన్ చేసినట్టు. అర్థమైందా పిల్లల పాఠంలో?